సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయములో 50వ శ్లోకము కల్పిత శ్లోకము అని దానిని మనం తెలుసుకోవడం లేదు. 51వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అర్జునుడు ఇట్లని, దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానిమస్మి సంవృత్త సచేతః ప్రకృతిగతః. ఈ శ్లోకము సాకారం గురించి తెలియచేశారు. భావము: ఓ కృష్ణ, మనుజ రూపమున నీ సౌమ్య స్వభావ ఆకృతిని గని నా అంతరంగమందు స్వస్థత చేకూరును, మనసు నిలకడ కలిగెను. 52వ శ్లోకం గురించి తెలుసుకుందాం. శ్రీ భగవంతుడిట్లనియి, సుదర్ధస్య మిదం రూపం దృష్ట్వానసి అన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. ఈ శ్లోకము నిరాకారం గురించి చెప్పబడిన శ్లోకము. భావము: అర్జున, నీవు చూచిన బ్రహ్మాండమైన రూపము ఇతరులు చూచుట దుర్లభము. దేవతలెందరో నా దివ్యాకృతిని చూచుటకు ఎల్లప్పుడూ కాంక్ష కలిగి ఉన్నారు. భావము: పరమాత్మ దర్శనము పొందాలని దేవతలెందరో ఆశ కలిగి ఉన్నారు. అయినప్పటికీ వారికి దర్శనము కాలేదు. ఇచ్చట కొందరికి ఒక ప్రశ్న పుట్టవచ్చును. మానవులు మనకు ఆ దర్శనము లభించకపోవచ్చును, కానీ దేవతలకు కూడా సాధ్యము కాదంటున్నారే అని అడగవచ్చును. దానికి జవాబు: దేవతలు వేరు, మనుషులు వేరు అనుకోకూడదు. మనుషులలో కొంత ఎక్కువ పుణ్యము చేసిన వారు దేవతలవుచుందురు. అంతేకాని వారికి మనకు పెద్ద తేడా ఏమీ ఉండదు. వారు జీవులే, మనము జీవులమే. వారికి మనకంటే ఎక్కువ జ్ఞానం ఉండటం వలన పరమాత్మ దర్శనమును నిత్యము కోరుకుంటున్నారు. వారికి మనకంటే ఎక్కువ జ్ఞానం ఉండటం వలన దేవతలకి వారు ఎప్పుడు ఎల్లవేళలా పరమాత్మ దర్శనమును నిత్యము కోరుకుంటున్నారు. అయినప్పటికీ అది సాధ్యపడలేదు విశ్వరూపము చూడటానికి. పరమాత్మ దయతో అర్జునునికి ఒక్కనికే ఆ దర్శనము అబ్బినది అని ఈ శ్లోకంలో తెలియజేశారు. అందరికీ నమస్కారం.